సో ఇప్పుడు మనం ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ ప్రపోజల్ ఏంటో చూద్దాం. సో ఫోర్త్ వన్ ఏంటంటే an offer must be distinguished from a quotation or an invitation to an offer. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి ఒక ఆఫర్ అండ్ ఒక ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ లేకపోతే ఒక కొటేషన్ మధ్యనే వేరియేషన్ అనేది చూడాలి. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎవ్రీథింగ్ విల్ నాట్ బికమ్ అన్ ఆఫర్. సో ఓకే, అది ఆ పర్టికులర్ థింగ్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ అయినా అవ్వచ్చు లేకపోతే ఆఫర్ అయినా అవ్వచ్చు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి వన్ బై వన్ దే ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ హౌ యూ విల్ సీ ఒక పర్టికులర్ థింగ్ ఏదర్ ఇట్ ఇన్విటేషన్ ఆఫ్ ఆఫర్ కానీ ఎలా అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అ కొటేషన్, catalog, etc. సో మీరు ఈ వర్డ్స్ ఆల్రెడీ వినుంటారు. వెనెవర్ మన డైలీ లైఫ్లో కూడా కొటేషన్ అండ్ క్యాటలాగ్ అని మనం వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక మీ ఇంట్లో సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకుందాం అని అనుకుంటున్నారు అనుకోండి. సో మీరు ఆ పర్టికులర్ ఏజెన్సీ కానీ హూఎవర్ ఇస్ రెస్పాన్సిబుల్, ఎవరైతే సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు మన ఎలక్ట్రిసిటీ బిల్స్, మన కన్జంప్షన్, మన యూజ్, మనకు ఉండే ప్లేస్ అవన్నీ చూసి మనం ఎన్ని సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది అండ్ ఆల్ దీస్ థింగ్స్ మనకి ఒక కొటేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఇస్తారు. ఓవరాల్ ఎస్టిమేషన్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఎంత కాస్ట్ పడుతుంది అండ్ ఆల్ దీస్ థింగ్స్ అలాంగ్ విత్ జిఎస్టీ అవన్నీ మనకి వేసి ఒక ఎస్టిమేషన్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ దట్ హోల్ థింగ్, సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడానికి ఎంతైతే అవుతుందో అదంతా వాళ్ళు ప్రాపర్గా మనకి రాసిస్తారు. సో దాట్ ఈస్ అ కొటేషన్. సో క్యాటలాగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ఫర్నిచర్ స్టోర్కి వెళ్ళారనుకోండి. సో దే గివ్ యూ క్యాటలాగ్ బుక్. దాంట్లో ఏమని ఉంటుందంటే ద ఫర్నిచర్ దే ఆర్ సెల్లింగ్ అండ్ ఎస్టిమేటెడ్ ప్రైస్ ఫర్ దాట్ థింగ్ ఆర్ ప్రైజెస్ అనేవి మనం అడిగితే చెప్పడం కానీ అలా ఏదైనా ఉంటుంది. సో ద కొటేషన్ అండ్ క్యాటలాగ్ బోత్ దీస్ ఏంటంటే అవి ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. అవి ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. అవి ఆఫర్ కాదు, దే ఆర్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. సో ఆఫర్కి ఇన్విటేషన్ టు ద ఆఫర్కి ఏంటి వేరియేషన్ అంటే, ఆఫర్ గనక మనం యాక్సెప్ట్ చేస్తే అది ప్రామిస్ అయ్యి అయితే కాంట్రాక్ట్, ఇట్ లీడ్ టు కాంట్రాక్ట్. బట్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ అంటే మనం యాక్సెప్ట్ చేస్తే అది ఒక ప్రాపర్ ఆఫర్ అవుతుంది తప్ప ఇట్ విల్ నాట్ బికమ్ అ కాంట్రాక్ట్. సో ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ కనుక ఫాలో అవ్వకపోతే అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవ్వదు. బట్ ఆఫర్ చేసింది మనం కానీ యాక్సెప్ట్ చేసి అది కానీ ఫాలో అవ్వలేదంటే అప్పుడు అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో అది ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ అండ్ ఆఫర్కి ఉన్న వేరియేషన్. సో ఈ క్యాటలాగ్ లేకపోతే కొటేషన్స్ అనేవి దే ఆర్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్, అవి ఆఫర్ కాదు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఒక కేస్, దట్ ఈస్ ఫస్ట్ ఇంకొకటి చూద్దాం, దట్ ఈస్ హార్వీ వర్సెస్ ఫెసీ. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ పర్టికులర్ కేసులో ఒక 3 టెలిగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే, హార్వీ అనే వ్యక్తి ఫేసీ అనే ఆయనకి ఫస్ట్ ఒక టెలిగ్రామ్ రాస్తారు, దట్ ఆర్ యూ విల్లింగ్ టు సెల్, నాకు ఈ పర్టికులర్ థింగ్ అమ్మడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నావా లేదా, అండ్ వాట్ ఈస్ లోయెస్ట్ క్యాష్ ప్రైస్. సో లోయెస్ట్ ప్రైస్ ఫర్ దట్ ఆర్టికల్ ఏంటి అని ఆయన ఫస్ట్ టెలిగ్రామ్లో హార్వీ ఫేసీకి ఒక టెలిగ్రామ్ అనేది రాశారు. ఆయన ఏమడిగారంటే, ఈ పర్టికులర్ ఆర్టికల్ అమ్మడానికి మీకు ఇష్టమేనా అండ్ వాట్ ఈస్ ద లోయెస్ట్ కాస్ట్ ప్రైస్ ఫర్ దిస్ అని అడిగారు. సో దీనికి ఫేసీ రిప్లైలో ఏం రాశారంటే, ద లోయెస్ట్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 900 pounds. సో ఇది దీని యొక్క లోయెస్ట్ ప్రైస్ 900 pounds అని ఆయన రాశారు. సో ఆయన హెస్ రిటర్న్ ద లోయెస్ట్ ప్రైస్. అప్పుడు ఇది సెకండ్ టెలిగ్రామ్. ద థర్డ్ టెలిగ్రామ్ మళ్ళీ హార్వీ అని ఆయన ఫేసీకి రాశారు. ఇన్ రిప్లై టు దిస్ సెకండ్ వన్ ఏంటంటే, ఓకే నేను ఇది 900 poundsకి కొనడానికి నాకు సిద్ధం, నేను కొంటాను అని ఆయన అన్నారు. సో ఎప్పుడైతే ఆయన అలా అన్నారో అప్పుడు ఈ ఫేసీ అనే వ్యక్తి ఈ థర్డ్ దానికి ఆన్సర్ రిప్లై ఇవ్వలేదు.
సో ఎప్పుడైతే రిప్లై ఇవ్వలేదో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఈ హార్వీ అనే వ్యక్తి కోర్టుకి వెళ్ళారు. సో ఎప్పుడైతే అలా వెళ్ళారో అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటంటే, ఈయన ఫస్ట్ టెలిగ్రామ్లో ఆర్ యూ విల్లింగ్ టు సెల్ అని ఆయన అడిగారు. ఆయన దానికి రిప్లై ఇవ్వలేదు. హీ జస్ట్ టోల్డ్ ద లోయెస్ట్ క్యాష్ ప్రైస్ ఫర్ దట్ ఆర్టికల్. సో ఫేసీ అనే వ్యక్తి ఫస్ట్ క్వశ్చన్కి రిప్లై ఇవ్వలేదు అండ్ యస్ ఆన్సర్ టు ది సెకండ్ క్వశ్చన్ దాని యొక్క లోయెస్ట్ క్యాష్ ప్రైస్ ఎంత అన్న దానికి ఆయన 900 pounds అని చెప్పారు తప్ప నేను 900 poundsకి అది మీకు ఇస్తాను అని ఆయన చెప్పలేదు. సో ఎప్పుడైతే ఆయన అలా చెప్పలేదో ఇది ఇన్విటేషన్ టు ఆఫర్ తప్ప ఇది ఒక ఆఫర్ కాదు. సో దెర్ ఇస్ నో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి ఒక వర్డిక్ట్ అనేది వచ్చింది. సో దీన్ని బట్టి దెర్ ఇస్ ఎ వేరియేషన్ బిట్వీన్ ఇన్విటేషన్ టు ఆఫర్ అండ్ ఆఫర్. సో ఆఫర్ అనే దాన్ని బ్రీచ్ అయితే దాన్ని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని అంటారు. బట్ ఇన్విటేషన్ టు ఆఫర్ అనేది దాంట్లో అది ఫాలో అవ్వకపోతే ఇట్ ఇస్ నాట్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఈ కేస్ బట్టి మనకు అది అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక కేస్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మ్యాక్ ఫెర్సన్ వర్సెస్ అప్పన్న. ఏం జరిగిందంటే బేసిక్గా ఒక ప్లెయింటిఫ్ ఉన్నారు, అంటే బాధితులు, అండ్ డిఫెండెంట్కి ఒక ఏజెంట్. సో ఏం జరిగిందంటే ఈ ప్లెయింటిఫ్ అనే వ్యక్తి ఈ డిఫెండెంట్కి ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ని 6,000 రూపీస్కి నేను కొంటాను అని చెప్పి ఒక ఆఫర్ని ఈ ఏజెంట్కి చెప్పారు. సో ఆయన ఏజెంట్కి నేను ఈ పర్టికులర్ బిల్డింగ్ అనేది 6,000 రూపీస్కి అయితే కొంటాను అని ఆయన అన్నారు. సో ఎప్పుడైతే ఈ ఏజెంట్ వెళ్ళి ఈ డిఫెండెంట్కి ఈ విషయం చెప్పారు దట్ 6,000 రూపీస్ ఈ బిల్డింగ్కి ప్రైజ్ ఈ ప్లెయింటిఫ్ అని ఆయన ఇస్తానని అన్నారు. సో ఈ డిఫెండెంట్ అనే వ్యక్తి ఏమన్నారంటే ఎనీథింగ్ లెస్ దెన్ 10,000 నేను ఆ బిల్డింగ్ అనేది అమ్మను. సో లెస్ దెన్ 10,000 అయితే నేను ఆ బిల్డింగ్ అమ్మేది లేదు అని ఆయన చెప్పారు. సో ఎప్పుడైతే ఆయన ఇలా చెప్పారో అప్పుడు ఈ ప్లెయింటిఫ్ ఏంటంటే నేను 10,000కి ఆ బిల్డింగ్ కొనడానికి నాకు ఓకే అని అంటాడు. ఆయన అన్నప్పుడు ఈ డిఫెండెంట్ ఏం చేశారంటే ఈ బిల్డింగ్ని 10,000 కంటే ఎక్కువ ప్రైస్కి ఇంకొక వ్యక్తికి అమ్మేశారు. సో ఈయన ఏంటంటే కోర్టుకి అప్రోచ్ అయ్యి నాకు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయింది, ఎందుకంటే నేను 10,000కి ఆ పర్టికులర్ బిల్డింగ్ అనేది కొనడానికి నేను యాక్సెప్ట్ చేశాను, బట్ హీ హాజ్ సోల్డ్ దట్ బిల్డింగ్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ అ హయ్యర్ ప్రైస్ అని ఆయన కోర్టుకి అప్రోచ్ అయితే కోర్ట్ ఆయనకి ఏమనిందంటే ఆయన ఆ పర్టికులర్ బిల్డింగ్ మీకు 10,000కి ఇస్తానని చెప్పలేదు. హీ జస్ట్ టోల్డ్ దాట్ 10,000 కంటే తక్కువ అయితే నేను ఇవ్వను అని అన్నారు తప్ప నేను 10,000కి అది మీకు ఇస్తానని నేను చెప్పలేదు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఆఫర్. ఆయన మీకు ఒక ఆఫర్ అనేది ఏమి ఇవ్వలేదు. మీరే 6,000 అంటే నో మాకు 10,000 తక్కువ ఉంటే అవ్వదు అని అన్నారు తప్ప హీ డిడ్ నాట్ సే దట్ 10,000కి అయితే నేను ఇస్తానని. సో అది ఆయన రైట్. హీ కెన్ సెల్ హిస్ ప్రాపర్టీ ఫర్ మోర్ దెన్ 10,000 టు సమ్వన్ ఎల్స్ యాజ్ వెల్ బికాజ్ ఆయన మీకు ఒక ఆఫర్ అనేది ఇవ్వలేదు. సో దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ బిట్వీన్ యూ బోత్ అని ఆయనకి ఒక వర్డిక్ట్ అయితే వచ్చింది. సో విత్ దిస్ మనకి ఇన్విటేషన్ టు ఆఫర్ ఉన్న వేరియేషన్స్ అండ్ మన కొటేషన్ అండ్ క్యాటలాగ్ అంటే ఏంటో అర్థమైంది. సో ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ గురించి చూద్దాం. సో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. సో ఈ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్లో కొన్ని రూల్స్ అనేవి ఫ్రేమ్ చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్స్లో ఒక రూల్ ఏంటంటే ఒక ఎంప్లాయ్ గనక అప్లికేషన్ టు దిస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కనుక ఇచ్చారంటే వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకోలేరు. సో వన్స్ వాళ్ళు కనుక అప్లై చేశారంటే దే కెనాట్ విత్డ్రా దట్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది వాళ్ళు విత్డ్రా చేసుకోలేరు అని ఎస్బీఐ అనేది ఒక రూల్ అయితే ఫ్రేమ్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఒకవేళ ఆఫ్టర్ హీ హాజ్ సబ్మిటెడ్ ది అప్లికేషన్ బిఫోర్ ఇట్స్ యాక్సెప్టెన్స్, సో అది ఇంకా యాక్సెప్ట్ అవ్వడం కంటే ముందే ఆ వ్యక్తి అది విత్డ్రా చేసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. దే హ్యావ్ ద రైట్ టు విత్డ్రా దర్ అప్లికేషన్ బిఫోర్ ఇట్స్ యాక్సెప్టెన్స్. సో ఫస్ట్ వాళ్ళ రూల్స్ ఏమని ఉండేవంటే ఎయిదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్, వన్స్ దే హ్యావ్ అప్లైడ్ దే కెనాట్ విత్డ్రా అని ఉండేది. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దే హ్యావ్ ద రైట్ టు విత్డ్రా దర్ అప్లికేషన్ బిఫోర్ ఇట్స్ యాక్సెప్టెన్స్. సో అది యాక్సెప్ట్ అవ్వక ముందు దే కెన్ విత్డ్రా దర్ అప్లికేషన్. సో వన్స్ అది యాక్సెప్ట్ అయిపోతే దే కెనాట్ విత్డ్రా. బట్
ఇఫ్ ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ అంతకంటే ముందే వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు అనేది చెప్పింది. దీంతో మనకి మన ఫస్ట్ పాయింట్ ఇన్ ద ఫోర్త్ పార్ట్ ఏంటంటే కొటేషన్ అండ్ క్యాటలాగ్ అనేది అయిపోయింది. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్, మూవింగ్ ఆన్ టు ద బి పార్ట్, దట్ ఈస్ ఆప్షన్ కేసెస్. సో ఇప్పుడు వరకు మనం కొటేషన్ అండ్ క్యాటలాగ్ గురించి చూసాం, ఇప్పుడు ఆప్షన్ కేసెస్. సో బేసిక్గా ఆప్షన్ అంటే ఏంటి? సో ఆప్షన్ అంటే ఇట్ ఈస్ ద సేల్ బై పబ్లిక్ కాంపిటీషన్. సో ఒక ఆప్షన్లో దే విల్ బి అ కాంపిటీషన్ అమాంగ్ ద పీపుల్ అండ్ ఆ పర్టికులర్ ప్రాసెస్లో సేల్ జరుగుతుంది కాబట్టి ఆప్షన్ అంటే ఇట్ ఈస్ సేల్ బై పబ్లిక్ కాంపిటీషన్స్. సో వెన్ ఎవర్ ఆప్షన్ కేసెస్ కనుక వచ్చాయంటే 3 క్వశ్చన్స్ నార్మల్గా అరైజ్ అవుతాయి. సో వాట్ ఆర్ ది 3 క్వశ్చన్స్ విచ్ అరైజ్ వెన్ దెర్ ఇస్ అన్ ఆప్షన్ కేస్? సో ఆప్షన్ కేసెస్లో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షనర్ announced sale, can they withdraw? సో ఒక్కసారి ఒక ఆప్షనర్ ఎవరైతే ఆప్షన్ని కండక్ట్ చేస్తున్నారో, వాళ్ళ ఆర్టికల్ ఎవరైతే ఆప్షన్లో పెడుతున్నారో వాళ్ళని ఆప్షనర్ అని అంటారు. సో ఆప్షనర్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు దట్ పర్టికులర్ ఆర్టికల్ నేను ఆప్షన్లో పెడతానని. అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ ఆ పర్టికులర్ ఆర్టికల్ని ఆప్షన్లో పెట్టకుండా విత్డ్రా అవ్వచ్చా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ బిఫోర్ ది ఫాల్ ఆఫ్ హ్యామర్. సో హ్యామర్ అనేది స్ట్రైక్ అవ్వకముందు క్యాన్ దే విత్డ్రా ద బిడ్. సో ఎవరైతే బిడ్ చేస్తున్నారో, సో ఎవరైతే ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని బిడర్ అని అంటారు. సో ఈ హ్యామర్ అనేది హిట్ అవ్వకముందు విత్డ్రా వాళ్ళు చెప్పిన ఆప్షన్ అనేది విత్డ్రా వెనక్కి తీసుకోవచ్చా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. అండ్ ద థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఆప్షనర్ అంటే ఎవరైతే ఆప్షన్ కండక్ట్ చేస్తున్నారో ఒక పర్టికులర్ ప్రైజ్ అనేది ఆ పర్టికులర్ ఆప్షన్కి వచ్చింది, ఆ నాక్డౌన్కి వచ్చింది, బట్ వాళ్ళు అమ్మకుండా ఉండొచ్చా? సో సపోజ్ ఆ ఆర్టికల్కి 100 రూపీస్ అనేది ఆప్షన్ ప్రైస్ వచ్చింది అనుకోండి, ఆప్షనర్కి అది నచ్చకపోవచ్చు అండ్ వాళ్ళకి అది ఆర్టికల్ 100 రూపీస్కి కంపల్సరీకి ఇచ్చేయాలా లేకపోతే ఇవ్వకుండా ఉండే రైట్ కూడా వాళ్ళకి ఉందా లేదా అన్నది థర్డ్ క్వశ్చన్. దట్ ది ఆప్షనర్ కెన్ రిఫ్యూజ్ ద నాక్డౌన్. సో ఇవి ప్రైమరీగా వచ్చే 3 క్వశ్చన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆప్షన్. సో ఆప్షన్ కేసెస్లో ప్రైమరీగా వచ్చేవి ఈ 3 మెయిన్ క్వశ్చన్స్. సో మనం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆప్షనర్ అనే ఆయన ఆప్షన్కి ఆర్టికల్ పెడతానని చెప్పి దాన్ని పెట్టకుండా ఉండొచ్చా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో దీన్ని ఒక కేస్ కనుక తీసుకుంటే హ్యాడర్స్ వర్సెస్ నికర్సన్. ఏమైందంటే ఒక వ్యక్తి అన్నమాట ఒక పర్టిక్యులర్ ఆర్టికల్ని ఆప్షన్కి పెడతానని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్లో ప్లేస్ అండ్ టైం కూడా చెప్తారు. ఒక పర్టికులర్ ఫర్నిచర్లో ఉన్న ఒక ఆర్టికల్ అనేది ఆప్షన్కి పెడతానని చెప్పి దానికి ఒక పర్టికులర్ ప్లేస్ అండ్ టైం కూడా అడ్వర్టైజ్మెంట్లో ఆయన మెన్షన్ చేశారు. సో అప్పుడు ఏం జరిగింది, ఇంకొక వ్యక్తి ఈ అడ్వర్టైజ్మెంట్ని చూసి ఆయన ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ పర్టికులర్ టైంకి వెళ్తారు. ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్తారో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ పర్టికులర్ ఫర్నిచర్ అనేది ఆప్షన్ నుంచి ఆయన విత్డ్రా చేసుకున్నారు. ఆప్షనర్ ఆ పర్టికులర్ ఐటమ్ని ఇంకా ఆప్షన్లో ఆయన పెట్టట్లేదు. సో ఇప్పుడు ఈ వాయ్ అనే వ్యక్తి ఏమన్నారంటే ఇట్ ఈస్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. నాకు ఆ పర్టికులర్ ప్లేస్కి అక్కడ ఆప్షన్ అవుతుంది ఈ పర్టికులర్ ఆర్టికల్ అని చెప్పారు కాబట్టి నేను నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని పెట్టి ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాను. బట్ వెన్ ఐ వెంట్ దేర్ అక్కడ ఆప్షన్ అనేది జరగలేదు. సో నాకు లాస్, నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని నాకు లాస్ అయింది కాబట్టి నాకు వాళ్ళు డ్యామేజెస్ అనేది పే చేయాలి అని చెప్పి ఆయన బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని వేశారు. అప్పుడు కోర్ట్ ఏం చెప్పిందంటే హీ హాస్ టోల్డ్ దట్ అడ్వర్టైజ్మెంట్లో ఆయన ఆప్షన్కి పెడతానని అన్నారు తప్ప ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. ఆయన అడ్వర్టైజ్ చేయడం అనేది ఆఫర్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. సో వాళ్ళు మీకేమి పే చేయాల్సిన అవసరం లేదు బికాజ్ వాళ్ళు ఆఫర్ చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ అండ్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ అనేది కాంట్రాక్ట్ అవ్వదు, ఓన్లీ అన్ ఆఫర్ కాంట్రాక్ట్ అవుతుంది. సో హియర్
దెర్ ఇస్ నో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ అని వాళ్ళు చెప్పారు. సో విత్ దిస్ మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎస్, ది ఆక్షనర్ క్యాన్ విత్డ్రా హిస్ సేల్. సో ఆయన ఆప్షన్ నుంచి ఆ పర్టికులర్ ఐటమ్ని విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బిఫోర్ ది ఫాల్ ఆఫ్ హ్యామర్ క్యాన్ ది బిడ్డర్ విత్డ్రా హిస్ బిడ్. సో హ్యామర్ అనేది హిట్ అవ్వకముందు బిడ్డర్ అనే వ్యక్తి విత్డ్రా చేసుకోవచ్చా లేదా అనేది క్వశ్చన్. సో దీనికి కూడా ఒక కేస్ ఉంది, దట్ ఇస్ పెన్నీ వర్సెస్ కేవ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఆప్షన్ అవుతుంది అండ్ ఒక పర్సన్ అనమాట ఆ ఆప్షన్కి ఫస్ట్ 40 pounds అని చెప్పి ఆ తర్వాత హ్యామర్ అనేది హిట్ అవ్వకముందు ఆయన ఏమన్నారంటే హీ హ్యాస్ రిట్రాక్టెడ్ ఫ్రమ్ దట్ థింగ్. సో ఆ వ్యక్తి ఆ బిడ్ విత్డ్రా చేసుకున్నారు. దే హ్యావ్ రిట్రాక్టెడ్ 40 pounds నుంచి రిట్రాక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత అదే ఆర్టికల్ని అదే వ్యక్తి 30 poundsకి కొన్నారు. సో ఫస్ట్ అదే వ్యక్తి ఆ ఆర్టికల్కి 40 pounds అనేసి హీ రిట్రాక్టెడ్ అండ్ అదే వ్యక్తి మళ్ళీ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి అదే ఐటమ్ని 30 poundsకి తీసుకున్నారు. సో ఎవరైతే ఆప్షనర్ ఉన్నారో హెస్ అప్రోచ్ టు కోర్ట్ అండ్ టోల్డ్ దట్ ఇక్కడ ఫస్ట్ ఇదే వ్యక్తి 40 అన్నారు, ఆ తర్వాత దాన్ని 30 pounds చేశారు. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ 10 pounds అండ్ అది నాకు ఇవ్వాలి అని చెప్పని కోర్ట్కి అప్రోచ్ అయ్యారు. సో అప్పుడు కోర్ట్ ఏం చెప్పిందంటే బిఫోర్ ది హిట్ ఆఫ్ ది హ్యామర్, సో హ్యామర్ ఇంకా హిట్ అవ్వకముందు దేర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ దాట్ బిడ్డర్ టు విత్డ్రా ఆర్ రిట్రాక్ట్ హిస్ బిడ్. సో ఆయన రైట్ఫుల్గా ఆయనకి ఆయన రైట్. సో 30 pounds ఇస్ ద ప్రైస్ ఫర్ ది ఆర్టికల్ అండ్ ఆయన మీకు 10 pounds అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో విత్ దిస్ కేస్ మనకేం అర్థమవుతుందంటే ఎస్, దే కెన్ విత్డ్రా బిఫోర్ ద ఫాల్ ఆఫ్ ది హ్యామర్. సో దీన్ని బట్టి సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే క్యాన్ ది ఆప్షనర్ రిఫ్యూజ్ ద నాక్ డౌన్. సో ఒక పర్టికులర్ ఆర్టికల్కి ఒక హైయెస్ట్ ప్రైస్ అనేది వచ్చింది, బట్ ఆప్షనర్ ఆ ప్రైస్కి ఇవ్వకుండా ఉండొచ్చా లేదా అనేది క్వశ్చన్. సో బేసిక్గా ఇది ఆన్సర్ చేసే ముందు ఆప్షన్ అనేది 2 kindsలో ఉంటుంది. ఎయిదర్ ది ఆప్షన్ కెన్ హ్యాపెన్ విత్ రిజర్వ్ ఆర్ ఇట్ కెన్ హ్యాపెన్ వితౌట్ రిజర్వ్. సో పర్టికులర్ ఆప్షన్ విత్ రిజర్వ్ అయినా వితౌట్ రిజర్వ్ అయినా అవ్వచ్చు. సో ఒకవేళ ఆప్షన్ కనుక విత్ రిజర్వ్ అయ్యిందంటే దాని అర్థం ఏంటంటే ఆప్షనర్ దగ్గర రైట్ ఉంటుంది టు బై బ్యాక్ హిజ్ ఆర్టికల్. సో ఒకవేళ ఆయన ఆ ఆర్టికల్కి ఉన్నంత ప్రైస్ కనుక రాలేదు, దానికంటే తక్కువ వచ్చిందంటే ఆ ఆప్షనర్ అనే ఆయన ఎవరైతే ఆప్షన్ కండక్ట్ చేస్తున్నారో హీ క్యాన్ బై హిజ్ ఓన్ ఆర్టికల్. బట్ ఎప్పుడైతే వితౌట్ రిజర్వ్ అని ఆప్షన్ కనుక చేస్తున్నారంటే వాట్ ఎవర్ ది హైయెస్ట్ ప్రైస్ ఎంత వస్తే అంత, ఏదర్ అది ఆర్టికల్ యొక్క రియల్ వాల్యూ ఆ ప్రైస్ కాకపోయి ఉన్నా సరే యూ హ్యావ్ టు గివ్ హిజ్ ఆర్టికల్ టు ది హైయెస్ట్ బిడర్. సో ఇందులో ఆ రిస్క్ ఉంది. విత్ రిజర్వ్ అంటే ఆ ఆప్షనరే మళ్ళీ ఆర్టికల్ని కొనుక్కోవచ్చు, బట్ వితౌట్ రిజర్వ్ అంటే హైయెస్ట్ బిడ్ ఎంత వస్తే అంతకి ఆర్టికల్ అనేది ఇచ్చేయాలి. సో దీనికి ఒక కేస్ కూడా ఉంది, అదేంటంటే వార్లో వర్సెస్ హ్యారిసన్. ఇక్కడ ఏం జరిగిందంటే ఆప్షనర్ అన్నమాట ఒక మేర్ అనేది అమ్మాలనుకున్నారు అండ్ దానికి 60 unions అని ఆప్షన్ ఒకరు చెప్పారు. సో ఎప్పుడైతే ఆయన అలా చెప్పారో అప్పుడు ఇంకొక వ్యక్తి 61 unions అని అన్నారు. సో ఎప్పుడైతే ఈ వ్యక్తి మళ్ళీ చెప్దాము దీనికంటే హైయెస్ట్ ప్రైస్ అని అనుకున్నారు, బట్ ఎవరైతే 61 అని అన్నారో అది ఆ ఓనర్ ఆఫ్ ది మేర్. సో ఆ ఓనరే ఇది చెప్పారు అండ్ ఈ ఆప్షన్ అనేది వితౌట్ రిజర్వ్ అవుతుంది. సో ద ఓనర్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ది ఆప్షన్. సో ఎప్పుడైతే ఓనర్ అనేది పార్టిసిపేట్ చేశారో ఈయన అంతకంటే ఎక్కువ అనేది బిడ్ చేయకుండా అండ్ ఎప్పుడైతే కోర్ట్ అప్రోచ్ అయ్యారో అప్పుడు కోర్ట్ ఏమనిందంటే ఎస్, వితౌట్ రిజర్వ్ అది అయ్యింది కాబట్టి ద ఓనర్ కెనాట్ పార్టిసిపేట్. సో 60K ఆ హైర్ని ఈ పర్సన్కి ఇవ్వాల్సి వచ్చింది. సో దాట్ ఈస్ ద వర్డిక్ట్ ఇన్ దిస్ కేస్. సో దీన్ని బట్టి ఏంటంటే
ఈ క్వశ్చన్కి ఆన్సర్ విల్ బి బేస్డ్ ఆన్ ది ఆప్షన్. సో ఆప్షన్ ఎలా చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఒకవేళ విత్ రిజర్వ్ అయితే ఎస్ దే కెన్ రిఫ్యూజ్ ద నాక్డౌన్. బట్ ఒకవేళ అయితే వితౌట్ రిజర్వ్ కనుక ఏంటంటే దే హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ దానివల్ల విత్డ్రా చేసుకోలేదు. సో దీన్ని బట్టి ద నేచర్ ఆఫ్ ది ఆప్షన్ బట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయొచ్చు. సో విత్ దిస్ మనకి ఆప్షన్ కేసెస్ అనేవి అయిపోయాయి. సో దీంతో మనకి ఆప్షన్ కేసెస్ అనేది అయిపోయింది. సో ద సి పార్ట్ ఏంటంటే ద టెండర్ కేసెస్. సో బేసిక్గా టెండర్ అంటే ఏంటంటే సపోజ్ దెర్ ఇస్ అ గవర్నమెంట్ ప్రాపర్టీ విచ్ వాళ్ళు లీజ్కి ఇద్దామని అనుకుంటున్నారు. గవర్నమెంట్ వాంటెడ్ టు లీజ్ అ పర్టికులర్ ప్రాపర్టీ అనుకోండి. అప్పుడు దే విల్ ఇష్యూ ద నోటిఫికేషన్ ఫర్ ది టెండర్స్. అంటే దే విల్ ఇన్వైట్ ద పీపుల్ టు బిడ్ ఫర్ దాట్ పర్టికులర్ లీజ్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో ఎవరైతే ఆ టెండర్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని టెండరర్స్ అని అంటారు. సో ఎవర్ యాజ్ సబ్మిటెడ్ వాళ్ళ అప్లికేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని మనం టెండరర్స్ అని అంటాం. సో అ టెండర్ నోటిఫికేషన్ ఇన్వైటింగ్ ద టెండర్స్ ఈజ్ అన్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. సో ఏదైతే నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారో దాట్ ఈజ్ ద ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. అండ్ ఏదైతే అప్లికేషన్ వీళ్ళు సబ్మిట్ చేశారో అది ఆఫర్ అవుతుంది. సో ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ అనేది ఒక కాంట్రాక్ట్గా అవ్వదు, బట్ ఆఫర్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు అ కాంట్రాక్ట్. సో నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రం అది కాంట్రాక్ట్ అవ్వదు, బికాస్ అది ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ అండ్ వాట్ ఎవర్ అప్లికేషన్ దే విల్ ఫైల్ అది మనకి కాంట్రాక్ట్. అంటే ఇట్ ఈస్ అన్ ఆఫర్. ఇన్విటేషన్ అప్లికేషన్ ఎవరైతే పెడతారో దాన్ని అది ఆఫర్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇన్ ద కేస్ స్పెన్సర్ వర్సెస్ హార్డింగ్. ఇక్కడ ఏం జరిగిందంటే డిఫెండెంట్ అనమాట ఒక సర్క్యులర్ ఇచ్చారు కాలింగ్ ఫర్ టెండర్స్ ఫర్ అ సర్టన్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో ఏదో ఒక స్టాక్ ఇన్ ట్రేడ్కి ఆయన నోటిఫికేషన్ సర్క్యులర్ అనేది ఇచ్చారు. సో ఏం జరిగిందంటే ప్లెయింటిఫ్ ఎవరైతే ఆ కోర్టు నెంబర్ వచ్చారో ఆయనదే హైయెస్ట్ ప్రైస్ ఆయన కోట్ చేశారు. ఆయన పెట్టుకున్న సర్క్యులర్కి రెస్పాన్స్లో ఈ ప్లెయింటిఫ్ అనే వ్యక్తి హైయెస్ట్ ప్రైస్ అనేది కోట్ చేశారు. బట్ ఈ డిఫెండెంట్ ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ని ఈయనకి అమ్మలేకపోయారు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. హీ ఫెయిల్డ్ టు సెల్ ద స్టాక్ టు హిమ్. సో ఎప్పుడైతే ఈయన కోర్ట్కి అప్రోచ్ అయ్యారో అప్పుడు కోర్ట్ ఏమనిందంటే ఆయన ఇచ్చిన సర్క్యులర్ ఈజ్ ఓన్లీ అన్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. ఆయన ఇచ్చిన సర్క్యులర్ ఒక ఆఫర్ కాదు. సో దీన్ని మనం కాంట్రాక్ట్గా తీసుకొని ఆయన దగ్గర నుంచి క్లెయిమ్ చేయలేము. బట్ మీరు ఏదైతే బిడ్ చేశారో అది ఆఫర్. అది యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేయకపోవడం అనేది అది డిఫెండెంట్ యొక్క ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆయన ఇచ్చిన సర్క్యులర్ మాత్రం ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. సో ఇట్ ఈస్ నాట్ లయబుల్ టు బికమ్ అ కాంట్రాక్ట్ అని ఈ కేసులో మనకి వర్డిక్ట్ అనేది వచ్చింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక టెండరర్ ఒక పర్టిక్యులర్ దానికి ఆయన అప్లికేషన్ అనేది పెట్టారు, బట్ అది ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు. అది యాక్సెప్ట్ అవ్వకముందు ఈయనకి రైట్ ఉంటుంది ఫర్ దిస్ పర్సన్ హూ హ్యాస్ అప్లైడ్, వాళ్ళకి రైట్ ఉంటుంది అది యాక్సెప్ట్ అవ్వకముందు దాన్ని విత్డ్రా చేసుకోవడానికి. ఒకసారి అప్లికేషన్ ఇచ్చామంటే అది కంపల్సరీగా అది ఫిక్స్డ్ కాదు. దాన్ని అది యాక్సెప్ట్ చేయకముందు వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. దాట్ ఈజ్ ఆల్సో దేర్ రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే హర్వీలా ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ వర్సెస్ రాయల్ ట్రస్ట్ కో. ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీ ఎక్స్ అండ్ వైకి ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ ఇచ్చింది ఫర్ ద పర్చేస్ ఆఫ్ సమ్ షేర్స్. కొన్ని షేర్స్ కొనుక్కోవడానికి ఒక కంపెనీ అన్నమాట ఎక్స్ అండ్ వైకి ఇన్విటేషన్ అనేది ఇచ్చింది ఫర్ ద పర్చేస్ ఆఫ్ ద షేర్స్. మీరు ఆఫర్ ఏంటో చెప్పండి, వెదర్ యూఆర్ విల్లింగ్ ఆర్ నాట్ అని చెప్తామని. సో
కంపెనీ ఎక్స్ ఏమనిందంటే మేము ఆ పర్టికులర్ షేర్స్కి ఇన్ని డాలర్స్ వీఆర్ విల్లింగ్ టు పే అని ఎక్స్ చెప్పింది. అండ్ వై ఏం చెప్పారంటే వీఆర్ విల్లింగ్ టు పే దీస్ మెనీ డాలర్స్. కానీ ఒకవేళ ఈ అమౌంట్ ఎక్స్ కంటే తక్కువగా ఉంటే వీఆర్ విల్లింగ్ టు పే $1,00,000 మోర్ అని వాళ్ళు చెప్పారు. అంటే బేసిక్గా ఎక్స్ ఏమన్నారంటే ఈ పర్టికులర్ ప్రైస్ వీఆర్ విల్లింగ్ టు పే అని. వై ఏమన్నారంటే వీఆర్ విల్లింగ్ టు పే దిస్ మచ్ ప్రైస్, కానీ ఒకవేళ ఇది కనుక తక్కువ అయితే వీఆర్ విల్లింగ్ టు పే $1,00,000 మోర్ దెన్ వాట్ ఎక్స్ హెస్ సెడ్. సో ఎక్స్ ఏదైతే చెప్పారో దానికంటే $1,00,000 ఎక్కువ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ కంపెనీ షేర్స్ ఎక్స్కి వెళ్ళాలా వైకి వెళ్ళాలా? బికాజ్ ఒక సైడ్ ఏంటంటే హైయెస్ట్ ప్రైస్ అనేది ఒకరు ఇచ్చారు, అండ్ ఇంకొకరు ఏమంటున్నారంటే వీఆర్ విల్లింగ్ టు పే ఇంకా హై ప్రైస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఇంకొకరు అంటున్నారు. సో ఈ పర్టిక్యులర్ ఆఫర్స్లో ఏ ఆఫర్ యాక్సెప్ట్ చేయాలి? సో అప్పుడు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏమన్నారంటే మీరు ఇన్విటేషన్ ఇచ్చింది ఫిక్స్డ్ ఆఫర్స్కి. సో ఇక్కడ వై యొక్క ఆఫర్ ఫిక్స్డ్ కాదు, అది స్టాటిక్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఇనిషియల్గా చెప్పింది ఇంత అమౌంట్ అండ్ దే ఆర్ విల్లింగ్ టు పే $1,00,000 మోర్ దెన్ వాట్ ఎక్స్ హెస్ కోటెడ్. బట్ ఎక్స్ ఏం చెప్పారంటే మేము ఇంత ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నామని. సో వీళ్ళు ఇది చెప్పింది హైయెస్ట్ కాబట్టి రైట్ఫుల్గా ఆర్ షేర్స్ అనేవి ఎక్స్కి వెళ్ళాలని హౌస్ ఆఫ్ లార్డ్స్ చెప్పారు. సో ఇప్పుడు వరకు మనం టెండర్స్ గురించి చూసాం. సో ఇప్పుడు టెండర్స్ యాజ్ అ స్టాండింగ్ ఆఫర్ అంటే ఏంటో చూద్దాం. సో స్టాండింగ్ ఆఫర్ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా టెండర్స్కి ఇన్వైట్ చేశారనుకోండి, ఇఫ్ దట్ పర్టిక్యులర్ టెండర్ ఈజ్ యాక్సెప్టెడ్ అంటే అప్పటి నుంచి ఆ ఆఫర్ అనేది స్టిల్ ఇట్ విల్ బి స్టాండింగ్. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఇన్విటేషన్, ఆ టెండర్ మనం వేయడం అనేది ఆఫర్. సో ఒకవేళ మన ఆఫర్ కనుక యాక్సెప్ట్ అయితే ఇట్ విల్ బీ ఇన్ దీస్ కేసెస్ ఇట్ విల్ బికమ్ అ స్టాండింగ్ ఆఫర్. సో ఎప్పుడైతే ఎవరైతే మనము టెండర్ అనేది అప్లై చేశారో ఆ పర్టికులర్ పర్సన్ కనుక మనకి ఆర్డర్ ప్లేస్ చేస్తే దెన్ దట్ పర్టికులర్ ఆఫర్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ అ కాంట్రాక్ట్ బిట్వీన్ ద బోత్ పార్టీస్. సో వన్స్ ఆర్డర్ అనేది ప్లేస్ అయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ నుంచి బయటకు వస్తే ఇట్ విల్ బికమ్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే నార్థన్ రైల్వే గ్రేట్ నార్థన్ రైల్వే కో వర్సెస్ విథమ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ద ప్లెయింటిఫ్ కంపెనీ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ కాల్డ్ ఫర్ ది టెండర్స్ ఫర్ ది సప్లై ఆఫ్ స్టోర్స్. సో సప్లై ఆఫ్ స్టోర్స్ కోసం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ ద డిఫెండెంట్ ఇది ఆయనకి వచ్చింది. సో ఆయన వేసిన టెండర్ దే హ్యావ్ యాక్సెప్టెడ్. సో ఈయనకి ఆ సప్లై ఆఫ్ స్టోర్స్ కాంట్రాక్ట్ వచ్చింది. సో వీళ్ళు టైం టు టైం ఈ ప్లెయింటిఫ్ కంపెనీ వీళ్ళకి ఆర్డర్స్ చెప్తూ ఉన్నారు అండ్ వీళ్ళు వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు. బట్ వన్ ఫైన్ డే ఏమైందంటే వీళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశారు బట్ ఈ డిఫెండెంట్ అది రిఫ్యూజ్ చేశారు. దే హ్యావ్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ది ఆర్డర్. సో ఎప్పుడైతే ప్లెయింటిఫ్ కంపెనీ కోర్ట్కి అప్రోచ్ అయిందో అప్పుడు కోర్ట్ ఏమైందంటే వన్స్ ది ఆర్డర్ ఇస్ ప్లేస్డ్, ఎప్పుడైతే ఈ ప్లెయింటిఫ్ కంపెనీ మీకు ఆర్డర్ పెట్టిందో అప్పుడే మీ ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అని ఫామ్ అయింది అండ్ కాంట్రాక్ట్ నుంచి మీరు కనుక రిఫ్యూజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. యూ హ్యావ్ టు సప్లై బికాస్ ఇది ఒక స్టాండింగ్ ఆఫర్. ఎప్పుడైతే ఒక ఆర్డర్ ప్లేస్ అవుతుందో ఇట్ బికమ్స్ అ కాంట్రాక్ట్. సో ఆర్డర్ ప్లేస్ అవ్వక ముందే మీరు ఆ స్టాండింగ్ ఆఫర్ ఆ పర్టికులర్ థింగ్ నుంచి బయటికి రావాలి తప్ప వన్స్ ఆర్డర్ ఇస్ ప్లేస్డ్ యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పింది. అండ్ ఇంకొక కేస్ చూస్తే ఇట్ ఈస్ బిట్వీన్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మాడాలా. సో ఇక్కడ ఏమైందంటే యూనియన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెండర్స్కి ఇన్వైట్ చేసింది ఫర్ ద సప్లై ఆఫ్ జాగరీ. దీనికి మనకి టెండర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తే అప్పుడు ఆ టెండర్ అనేది ఈ వ్యక్తికి వచ్చింది. సో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఆ పర్టికులర్ ఇన్విటేషన్లో ఏముందంటే
14,000 మోడ్స్. ఇట్ ఈస్ యూనిట్. జాగరీని మెజర్ చేయడానికి అదొక యూనిట్. ఆ పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ జాగరీ అనేది దే కెన్ ఆస్క్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి మార్చ్ ఇన్ ద ఇయర్ 1948లో ఇంత జాగరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆన్ ద ఆర్డర్ కనుక ప్లేస్ చేస్తే ఈ పర్టికులర్ వ్యక్తి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇన్విటేషన్ అది ఇచ్చారు. అండ్ ఆ ఇన్విటేషన్కి ఈయన అప్లై చేసి ఇది యాక్సెప్ట్ అయింది. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆన్ ది 16/2/1948 వాళ్ళు 3,500 మోడ్స్కి ఆర్డర్ ప్లేస్ చేశారు. అండ్ 1st of Marchకి కూడా 3,500 ఆర్డర్ ప్లేస్ చేశారు. బట్ వీళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత 8/3/1948కి వాళ్ళు ఆ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేశారు. సో ఆర్డర్స్ అనేవి ఈ 2 డేస్లో ప్లేస్ చేశారు. బట్ ఈ పర్టిక్యులర్ డేట్లో ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేశారు. సో ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో ఈ వ్యక్తి కోర్టుకి అప్రోచ్ అయితే కోర్ట్ ఏమనిందంటే ఇది ఒక స్టాండింగ్ ఆఫర్. సో వన్స్ మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేశారంటే ఇది కాంట్రాక్ట్గా మారుతుంది. అండ్ వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది అవ్వదు. సో వన్స్ కాంట్రాక్ట్ ఇస్ మేడ్ యూ కెనాట్ బ్రీచ్ ద కాంట్రాక్ట్. సో యూ కెనాట్ రిఫ్యూజ్, మీరు ఆర్డర్ని క్యాన్సిల్ చేయలేరు అని చెప్పి వర్డిక్ట్ ఇచ్చింది. సో విత్ దిస్ మనకి ద కాంట్రాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది ఇన్ ద టెండర్ కేసెస్ అనేది చూసాం. అండ్ వీ ఆల్సో స్టడీడ్ అబౌట్ ది స్టాండింగ్ ఆఫర్స్. మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ కేస్ వచ్చేసి రైల్వే కేసెస్. సో ఇందులో ఒక కేస్ కనుక మనం చూస్తే డెంటాన్ వర్సెస్ గ్రేట్ నార్థన్ రైల్వే కంపెనీ. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పర్టిక్యులర్ రైల్వే కంపెనీ ఒక టైం టేబుల్ అనేది ఇష్యూ చేసింది దట్ ఈ పర్టిక్యులర్ ట్రైన్స్ అనేవి సర్వీస్లో ఉన్నాయి అండ్ ఈ పర్టిక్యులర్ టైంలో అది స్టార్ట్ అవుతుంది అండ్ ఫ్రమ్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి అది వెళ్తుంది అని చెప్పేసి ఆ పర్టిక్యులర్ టైం టేబుల్లో వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ టైం టేబుల్ని ఫాలో అవుతూ ఒక వ్యక్తి అన్నమాట టికెట్ కొనడానికి వచ్చారు. బట్ ఆయన వచ్చిన తర్వాత ఆయనకి అర్థమైంది ఏంటంటే ఒక పర్టిక్యులర్ ట్రైన్, ఏ ట్రైన్కి అయితే ఈయన టికెట్ కావాలనుకున్నారో అది కూడా సర్వీస్లో లేకపోయినా సరే అది ఆ టైం టేబుల్లో మెన్షన్ అయి ఉంది. సో ఆయన ఏం చేశారంటే ఆయన కోర్ట్కి అప్రోచ్ అయ్యి అది ఆ పర్టిక్యులర్ ట్రైన్ అనేది ఆ టైం టేబుల్లో ఉంది బట్ నేను ఎప్పుడైతే టికెట్ కౌంటర్కి వెళ్ళానో ఆ పర్టిక్యులర్ ట్రైన్ ఇస్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పారు. సో ఈ టైం టేబుల్ అనేది ఒక ఆఫర్ అండ్ నేను ఎప్పుడైతే వెళ్ళానో వాళ్ళు నేను ఎప్పుడైతే టికెట్ కొంటానని చెప్పానో అప్పుడు ఇట్ షోస్ మై యాక్సెప్టెన్స్ టు ది ఆఫర్ అండ్ వాళ్ళు నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ అండ్ దే వాస్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని ఆయన క్లెయిమ్ చేశారు. సో ఎప్పుడైతే ఆయన ఇలా క్లెయిమ్ చేశారో ఆయనకి డ్యామేజెస్ అనేవి పే చేయాల్సి వచ్చింది. బట్ ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ మీద లార్డ్ క్యాంపెల్ అండ్ విట్మెన్ జేజే ఏమన్నారంటే ఒకవేళ ఈ వ్యక్తి కనుక వెళ్ళి ఆ పర్టిక్యులర్ టికెట్ కావాలని అడిగి అది కనుక ఆయన కొనకుండా వచ్చేస్తే అప్పుడు అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుందా అని వాళ్ళు అడిగారు. ఎందుకంటే ఈయనేమని ఆర్గ్యూ చేశారు, ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది ఒక ఆఫర్, ఎప్పుడైతే నేను వెళ్ళి ఆ పర్టిక్యులర్ ట్రైన్కి టికెట్ అడిగానో ఇట్ విల్ బికమ్ అన్ యాక్సెప్టెన్స్, అది కాంట్రాక్ట్గా అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఆ పర్టిక్యులర్ ట్రైన్కి టికెట్ అడిగి దాన్ని కొనకుండా కనుక వచ్చేస్తే అప్పుడు అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుందా. సో అప్పుడు వాళ్ళు ఏం కన్క్లూడ్ చేశారంటే ఈ పర్టిక్యులర్ టైం టేబుల్ అనేది అది ఆఫర్ కాదు, ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. సో ఈ టైం టేబుల్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆఫర్, ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. అండ్ మీరు ఎప్పుడైతే వచ్చి ఈ పర్టిక్యులర్ ట్రైన్కి నాకు టికెట్ కావాలి అని అడిగారో అప్పుడు అది ఆఫర్ అవుతుంది అండ్ అది కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీకు టికెట్ ఇస్తే అప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది అని వీరిద్దరు కన్క్లూడ్ చేశారు. సో దీన్ని బట్టి మనకి రైల్వే కేసెస్లో ఏమర్థమవుతుందంటే
వాళ్ళు ఎప్పుడైతే మనకి ట్రైన్ షెడ్యూల్ అనేది ఇస్తారో అది ఇన్విటేషన్ టు అన్ ఆఫర్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆఫర్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో దీని తర్వాత మన నెక్స్ట్ కేస్ వచ్చేసి సెల్ఫ్ సర్వీస్ షాప్స్. సో సెల్ఫ్ సర్వీస్ షాప్స్లో ఏంటంటే ఇప్పుడు కొన్ని గూడ్స్కి ప్రైస్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఈ ప్రైస్ ట్యాగ్ ఈ పర్టికులర్ ప్రైస్ ట్యాగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు ఆఫర్. సో ఇప్పుడు ముందు వరకు ఒక నోషన్ అనేది ఉండేది ఏంటంటే ఇప్పుడు సర్వీస్ షాప్స్లో ఆర్టికల్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఆ ఆర్టికల్ ఉండేది ఇట్ విల్ బికమ్ అన్ ఆఫర్ అని. అండ్ ఎప్పుడైతే ఒక కస్టమర్ వచ్చి ఆర్టికల్ తీసుకుంటారో అప్పుడు ఆయన ఆఫర్ని యాక్సెప్ట్ చేసినట్టు అండ్ దెన్ ఇట్ విల్ బికమ్ అ కాంట్రాక్ట్. ఒకవేళ ఈ ఆర్టికల్ కనుక షాప్ సెల్ఫ్ సర్వీస్ షాప్ ఆ పర్టిక్యులర్ కస్టమర్కి ప్రొవైడ్ చేయలేకపోతే ఇట్ విల్ బికమ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని అనుకునేవారు. బట్ దీన్ని బ్రేక్ చేసింది లార్డ్ గోడార్డ్ హూ వాజ్ చీఫ్ జస్టిస్. ఆయన ఏమన్నారంటే ఎప్పుడైతే ఒక ఆర్టికల్ ఏంది అక్కడ ప్లేస్ చేస్తారో అది ఆఫర్ కాదు, ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. అండ్ ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి ఆ పర్టికులర్ ఆర్టికల్ని కొందామని తీసుకుంటారో అప్పుడు అది ఆఫర్గా మారుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ సెల్ఫ్ సర్వీస్ షాప్ ఆయనకి ఆ వస్తువు అమ్ముతారో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అవుతుంది అని అన్నారు. సో ఎప్పుడైతే ఒక ఆర్టికల్ ఒక ప్రైస్ ట్యాగ్తో ఉంటుందో ఇట్ ఈస్ నాట్ అన్ ఆఫర్, ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు అన్ ఆఫర్. ఎప్పుడైతే ఒక కస్టమర్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఒకవేళ ఆ ప్రైస్ ట్యాగ్కి అది కొనడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు అది ఆఫర్ అవుతుంది. ఆ ఆఫర్ గనక ఆ ప్రైస్కి ఆ సెల్ఫ్ సర్వీస్ షాప్ ఆ వ్యక్తికి అది అమ్మితే అప్పుడు అది వారిద్దరి మధ్య ఆ ఆఫర్ అనేది ఈ సెల్ఫ్ సర్వీస్ షాప్ యాక్సెప్ట్ చేసి అది కాంట్రాక్ట్ అవుతుంది అని ఆయన చెప్పారు. సో దీంతో మనకి సెల్ఫ్ సర్వీస్ షాప్స్కి కేసెస్ కూడా అయిపోయింది.